తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఇంధన కొరత లేదని స్పష్టం చేసింది. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల దగ్గర సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని అసోసియేషన్ ప్రకటించింది. పంపు పేరు శక్తి ఫ్యూల్స్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్. ఆల్రెడీ మా దగ్గర స్టాక్ ఉంది. వేరే పంపులో ఉన్నందుకు ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ మాకు ట్యాంకర్ వస్తుంది. ఆల్రెడీ ఒక ట్యాంకర్ అలర్టెడ్ అయిపోయింది. స్టాక్ ఇప్పుడు మన దగ్గర అయితే స్టాక్ ప్రాబ్లం అయితే ఏం లేదు. పంపులో పెట్రోల్ పంపులు అంటే వేరే పంపులో స్టాక్ ఉందో లేదని చెప్పేసి వస్తున్నారు పబ్లిక్ అంతే. ఓకే, మన దగ్గర ఎంత ఉంది సార్? మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ 5,000 లీటర్ పెట్రోల్ స్టాక్ ఉంది. నెక్స్ట్ 20,000 లీటర్, 10,000 డీజిల్, 10,000 పెట్రోల్ వస్తుంది మాకు. ఆల్రెడీ అలెక్టెడ్ అయిపోయింది, వచ్చేస్తుంది. ఈ రోజే వస్తుందా? ఈ రోజు వస్తుంది. ఓకే, మీకైతే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మా దగ్గర పెట్రోల్ ప్రాబ్లం అయితే ఏం లేదు. మాకు పెట్రోల్ డీజిల్ బాగానే ఉంది. మా ట్యాంకర్ రోజు లోడ్ వస్తూనే ఉంది. దీని విషయంలో మీరు బాధపడవలసిన అవసరం లేదు. దయచేసి మీరు అర్థం చేసుకొని నార్మల్గా వచ్చి నార్మల్గా పెట్రోల్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎలాంటి షార్టేజ్ లేదు. ఏదో బోకస్ వార్తలు విని వచ్చి మనకు కానీ ఏ పంపులో కానీ ఇబ్బంది జరుగుతూ ఉంది. అందుకని రాత్రి కూడా ఇదే టైంలో అయితే రాత్రి పోలీసులు వచ్చి ఆపేయాల్సి సమయం వచ్చింది. అందుకోసమని దయచేసి మీరు అందరు కోఆపరేట్ చేస్తే అందరికీ పెట్రోల్ ఇవ్వగలుగుతాం. మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది, ప్లస్ ఇంకో ట్యాంకర్ కూడా వస్తూ ఉంది. దయచేసి మమ్మల్ని కోఆపరేట్ చేయండి. మొత్తం అంతటా కూడా పెట్రోల్ సప్లై అయితే కొద్దిగా హెచ్పీలు ఏమవుతుందంటే వాళ్ళకు ఏదో డబ్బుల విషయం ఏదో అయ్యి కొద్దిగా ఆపుతున్నారు, అంతేగాని అంతటా పెట్రోల్ బాగానే ఉంది. అన్ని కంపెనీలలో పెట్రోల్ రావడానికి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనకు కూడా దొరకడానికి కూడా పర్వాలేదు, బాగానే ఉంది. పొద్దున మనకు 4:30 లైన్ కట్టారు. మనం 5 గంటలకు స్టార్ట్ చేసినాము. 5 గంటల నుంచి కూడా ఇదే విధంగా సాగుతూ ఉంది. ఎంత చెప్పినా కూడా వినట్లేదు. ఏం ప్రాబ్లం లేదన్నా కూడా వాళ్ళు వినట్లేదు. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఇంధన కొరత లేదని స్పష్టం చేసింది. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల దగ్గర సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని అసోసియేషన్ ప్రకటించింది. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పవన్, అయితే ప్రజలు మాత్రం ఎవరు కూడా పానిక్ కావద్దు. పెట్రోల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సరిపడే ఉందని చెప్పి కూడా పెట్రోల్ సంబంధించిన అసోసియేషన్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే నిన్న నుంచి కూడా పెట్రోల్ బంకులో పెట్రోల్ లేదు అనేది సంబంధించి పూర్తిగా ఆ యొక్క వార్త ప్రజల్లో కొత్త ఆందోళనకు గురి చేస్తుంది. దీంతో పెట్రోల్ బంకుల వద్ద భారీగా ప్రజలు కూడా వాహనదారులు కూడా చేరుకున్నారు. అయితే తమ వద్ద పెట్రోల్ ఉందని చెప్పి కూడా కీలకంగా ఒక ప్రకటన చేసింది. అయినా కూడా ప్రజలు యొక్క వదంతులు నమ్మి పెట్రోల్ బంక్ వద్ద ట్యాంకులు కూడా చేసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. డీలర్లు కూడా చెప్తున్నారు పెట్రోల్ ఉంది, ఎవరు కూడా పానిక్ కావద్దు అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రజల్లో మాత్రం ఇది కొంత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే పెట్రోల్ అయిపోతుంది. అయితే కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ అని ఒక బోర్డు పెట్టడంతో దీనికి సంబంధించి కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో కూడా పెద్దగా వైరల్ అవుతుంది. అయితే వైరల్ అవుతున్న వదంతులు నమ్మొద్దు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి డీలర్లు గురించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా వాహనదారులు బారులు తీశారు. ఎందుకంటే పెట్రోల్ అయిపోతుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఒక వార్తలు కూడా ప్రచారం అయింది. అయితే దీనికి సంబంధించి చూస్తే ఒక్కొక్క పెట్రోల్ బంక్ వద్ద 4 కిలోమీటర్ల మేరకు కూడా పూర్తిగా వాహనాలు క్యూ లైన్ లో ఉన్నాయి. దాంతో పెట్రోల్ బంక్ కు సంబంధించిన యజమానులు తీవ్ర ఇబ్బందులు కూడా గురవుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఒక కీలక ప్రకటన కూడా చేశారు. పెట్రోల్ మాత్రము తమ వద్ద సరిపడా ఉంది, ఎవరు కూడా పానిక్ కావద్దని మాత్రం ప్రధానంగా ఒక
ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి చూస్తాం. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి అంటే ఈ యొక్క ప్యానిక్ కావద్దు అనేది మాత్రం ప్రధానంగా ఇటు అధికారులు కూడా చెప్పిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ పవన్.